ఒక అబ్బాయి ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి పెరుగుతుండేవాడు. ఒకరోజు ఆ అబ్బాయి తండ్రి ఆ కుర్రాడిని ఎలా అయినా ఒక టూర్కి తీసుకెళ్లి రిమైనింగ్ పీపుల్ అంతా కూడా ఎలా జీవిస్తున్నారో చూపించాలనుకున్నాడు. యాక్చువల్గా అతని ఉద్దేశం ఏంటంటే, నేను నా కొడుకుని ఎంత రిచ్గా చూసుకుంటున్నానో తెలియజేయాలని అనుకుంటాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పూర్ ఫ్యామిలీ ఉండే చోటుకి వెళ్తారు. చాలా రోజుల పాటు వాళ్ళతోనే జీవిస్తూ వారి పొలం పనుల్లో కూడా హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోతారు. కొన్ని డేస్ తర్వాత తిరిగి వెళ్ళిపోదామని బయలుదేరతారు. అప్పుడు అబ్బాయి తండ్రి, ఈ ట్రిప్ నువ్వు బాగా ఎంజాయ్ చేసావా నాన్న, ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఆ అబ్బాయి, అవును నాన్న, నేను చాలా ఎంజాయ్ చేశాను, నిజంగా వీళ్ళు మనకంటే చాలా అదృష్టవంతులు అంటాడు. తండ్రి వెంటనే షాక్ అవుతాడు, నా కొడుకు ఏంటి ఎలా అంటున్నాడని. ఏ విధంగా వాళ్ళు అదృష్టవంతులని కొడుకుని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఈ విధంగా సమాధానం చెప్తాడు, నాన్న, మన ఇంట్లో ఒక్క డాగ్ మాత్రమే ఉంది, కానీ వీళ్ళకి 4 డాగ్స్ ఉన్నాయి. మన ఇంట్లో 4 మెంబర్స్ మాత్రమే ఉన్నాం, కానీ ఇక్కడ 12 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఆడుకోవడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మన ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది, కానీ వీళ్ళకి పెద్ద నదే ఉంది. నైట్ టైం నేను ఎప్పుడు చూసినా లైట్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ ఇక్కడ అందమైన ఆకాశం, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. మనం ఫుడ్ కోసం షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం, కానీ వీళ్ళు వాళ్ళ ఫుడ్ వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. లాస్ట్ లో అబ్బాయి ఒక మాట అంటాడు, ధనవంతులు ఎలా జీవిస్తున్నారో చూపించినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని. తండ్రికి ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉండిపోతాడు. ఈ కథలో నీతి ఏంటంటే, నిజమైన సంపద, సంతోషం అనేవి పెద్ద పెద్ద కార్లు, బంగ్లాల్లో ఉండదు. మనం ఇష్టపడే పర్సన్స్తో కలిసి ఉన్నప్పుడు కానీ, మనం జీవించే ఎన్విరాన్మెంట్ మీద కానీ ఆధారపడి ఉంటుంది.